యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపాన కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆలేరు సమీపానికి చేరుకునేసరికి రైలు చక్రాల నుంచి శబ్దాలు రావడంతో గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది తనిఖీ చేయగా ఒకచోట పట్టా విరిగి ఉండడం గమనించి దాన్ని సరిచేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, రైల్వే స్టేషన్ సమీపాన కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరినటువంటి ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ ఉదయం 7:15 ప్రాంతంలో ఆలేరు స్టేషన్ సమీపంలో వచ్చే సమయంలో ఆ రైలుకు సంబంధించేసి ఆ యొక్క చక్రాల దగ్గర నుంచి వింత శబ్దాలు వినపడంతో ప్రయాణికులు దాన్ని వెంటనే గుర్తించేసి సంబంధిత రైల్వే శాఖ అధికారులకు వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. రైల్వే శాఖ అధికారులు వెంటనే ఆ యొక్క ట్రైన్ ఆలేరు స్టేషన్ దగ్గర నిలిపివేసి ఆ యొక్క వింత శబ్దాలు ఎందుకు వస్తున్నారు పరిశీలించగా అక్కడ మాత్రం ఆ యొక్క రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైల్వే ట్రాక్ పై ఒక ట్రైన్ సంబంధించి ఒక పట్టా అనేది విరిగిపోయి జరిగింది. ఆ పట్టా విరిగిపోవడం వల్ల ఈ సౌండ్స్ వచ్చినాయని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ రైలు ఆ టైంలో అంటే రైల్వే స్టేషన్ సమీపంలో వస్తుంది కాబట్టి చాలా నిదానంగా వస్తుంది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన సందర్భం అయితే ఎప్పుడైతే ప్రయాణికులు అప్రమత్తం చేశారో రైల్వే శాఖ అధికారులు వెంటనే ఆ ప్రదేశం విరిగిపోయినటువంటి రైల్వే ట్రాక్ ను మొత్తం కూడా సరిచేసేసి పూర్తి స్థాయిలో ఆ పట్టాలను సరిచేయడం వల్ల వాళ్ళు పురంధర్ నుంచి రైల్వే కృష్ణా ఎక్స్ప్రెస్ ను అక్కడి నుంచి పంపించి వేశారు. ముఖ్యంగా ఈ రైల్వే పట్టా విరిగిపోవడానికి ప్రధాన కారణం అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి విరిగిపోయిందా లేకపోతే ఇంకా మరే ఇతరైన కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాత్రం దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. సో ప్రయాణికుల అప్రమత్తం వల్ల మాత్రము ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మనం చెప్పవలసి వస్తున్నాం. థ్యాంక్ యూ పుల్లారావు.